యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి. దేవాతి దేవుడు ఇది నన్ను మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, సర్వ సంపదలు నీ పొందుకున్నావా అనే అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు. అసలు ఏంటి సర్వ సంపదలు పొందుకోవడం అని చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. మరి దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు. ఏం మాట్లాడాలో నన్ను సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, మాకేదైతే అవసరమో ప్రతి ఒక్కరూ మేము పొందుకోగలడని సహాయం దాయించండి. మంచి జ్ఞాన వివేచన దాయించండి ప్రభు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ఎందు భయభక్తులు కలిగి జీవించే జీవితం దయచేసి నీ కృప చేయమని చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చు నజరేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమె. మరి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలన్నీ ఎవరి యందు గుప్తములై ఉన్నామంటండి, దేవుని యందు గుప్తములైన. అంటే ఈ యొక్క బుద్ధి జ్ఞానము సర్వ సంపదలను దేవుని యందు ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలండి? పొందుకునేవారిగా ఉండాలని దేవుని వాక్యము మనతో సూటిగా తేటగా మాట్లాడుచుంది. మరి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎలాంటి పరిస్థితిలో అవి మనకు అనుగ్రహింపబడతాయంటే, మనం ఎప్పుడైతే ఈ లోకానికి దూరమై మనం ఎప్పుడైతే పరిశుద్ధంగాను నీతిగాను జీవిస్తామో, మరి లోకాన్ని దూరం చేసుకుని బ్రతుకుతామో, అప్పుడే మనము వాటన్నిటిని పొందుకుని ఆ యొక్క కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. అలాంటి యొక్క బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు పొందుకున్న వ్యక్తి ఎవరని చూసినట్లయితే, మరి యొక్క జీవ గ్రంథంలో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు మరి బుద్ధి జ్ఞానమును సర్వ సంపదలు ఆయన పొందుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అతను చూపించిన ప్రేమ, అతను చూపించిన గౌరవము, మరి తన తండ్రి అయిన దావీదును బట్టి మరి సొలొమోను గారు మరి అంతటి ధన్యతను పొందుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. అంటే తల్లిదండ్రులు మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత కలిగి నమ్మకంగా జీవించినప్పుడు ఆ తల్లిదండ్రులను అనుసరించి ఎవరు నడుస్తారండి? బిడ్డలు కూడా నడుస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు ఒక తప్పుడు మార్గంలో నడిస్తే అదే మార్గంలో పిల్లలు కూడా నడుస్తారండి. అంటే ఒక నడవడిక అనేది ఎవరి నుంచి అలవడుతుంది పిల్లలకంటే? తల్లిదండ్రుల యొద్ద నుంచి. ఏదైనా మంచి నేర్చుకోవాలన్నా తల్లిదండ్రులే, చెడు నేర్చుకోవాలన్నా తల్లిదండ్రులే. అయితే మరి దావీదు గారు దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఒకసారి పాపం చేసినప్పుడు ఆ పాపానికి ఆయన పశ్చాత్తాపడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలానే తన యొక్క కుమారుని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మరి దావీదు గారు దేవుడు చేసిన ఉపకారం మేలుకి ఏమి ఇచ్చిన ఆయన రుణాన్ని నేను తీర్చలేను, ఏం చేయాలని ఆలోచన కలిగినప్పుడు మరి దేవుని కొరకు ఏదైనా చేయాలని, ఒక మందిరాన్ని నిర్మించాలని మరి ఎవరు ఆశపడ్డారండి? దావీదు గారు ఆశపడ్డారు. దానికి కావాల్సిన వాటన్నిటిని సమకూర్చుకున్న సమయంలో మరి ఇక దావీదు గారి చేత మందిరం కట్టడానికి వీల్లేదని దేవుడు చెప్పినట్లుగా చూస్తూ ఉంటాం. ఎందుకు దేవుడు మరి ఒక మందిరము కట్టడానికి వీల్లేదని మరి చెప్పినట్లు చూస్తామంటే, మరి దావీదు గారు మరి యుద్ధాలు చేసి ఉన్నారు. అంటే ఆయన చేతులు రక్తంతో నిండిపోయినవి. అంటే ఆ యొక్క రక్తంతో నిండిపోయిన చేతులతో దేవుని మందిరాన్ని కట్టడానికి వీలేదు. అపశుద్ధమైన మరి చేతులతో మందిరాన్ని కట్టడానికి వీల్లేదని మరి దాన్ని కట్టడం కోసము నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను. ఆ వ్యక్తి మాత్రమే ఆ మందిరాన్ని కడతాడని దేవుడు ముందుగానే మరి దావీదు గారికి తెలియజేసినట్లుగా చూస్తా ఉన్నా. ఆ వ్యక్తి ఎవరంటే మరి సొలొమోను గారండి. సొలొమోను గారు మరి ఒక మందిరం కడతారని దేవుడు మొదటిగానే నిర్ణయించినట్లుగా చూస్తూ ఉంటాం. అలాంటి సొలొమోను ఒకానొక దినాన్న మరి దేవుని వద్దకు వెళ్ళి దేవుని అడుగుతున్నాడు, దేవా
నాకు ఒక కోరిక ఉంది, తీర్చుతావా, నాకు కొన్ని ఆశలు ఉన్నాయి, నెరవేరుస్తావని అని అడుగుతున్నప్పుడు ఏంటి అని దేవుడు అడిగినప్పుడు ఆ యొక్క సొలొమోను గారు ఏమడిగారంటే, మరి నా తండ్రి తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించిన స్థితిలో ఉండే నేను, మరి ఒక రాజుగా ఉండే నేను మరి ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధంగా మరి చెప్పాలనేది నాకు మంచి వివేకం గల హృదయాన్ని దయచేయమని మరి సొలొమోను గారు అడుగుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని వద్ద నుండి సొలొమోను గారు ఏమీ ఆశించలేదండి. ధనాన్ని కానీ ఐశ్వర్యమును కానీ మరి దేనిని ఆశించలేదు. దేనిని ఆశించారంటే జ్ఞానాన్ని మాత్రమే ఆశించారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, మరి నువ్వేమీ కోరుకోవట్లేదు కానీ నీ జ్ఞానమును అడిగావు కాబట్టి ఆ జ్ఞానంతో పాటు నేను ఏం అనిగిస్తాను, ఘనతనిస్తాను, నీకు ఐశ్వర్యంనిస్తానని మరి ఆయనకి జ్ఞానముతో పాటు గొప్ప ఐశ్వర్యమును మరి జ్ఞానమును మరి ఘనతను ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అనేక మందిలో అతడు ఘనపరచబడిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము మరి ఎవరికీ లేదండి. అంత జ్ఞానవంతుడు, అంత జ్ఞానంతో మరి ఆయన తీర్పు తీర్చేవాడు. ఎలాంటి జ్ఞానం అంటే ఆయన జ్ఞానము ఎవరు ఊహకు అందనట్లుగా ఉంటుంది. అయితే మరి ఎలాగో ఆయన తీర్పు తీర్చాడు, ఎంత జ్ఞానము కలిగి ఉన్నాడో అని మనం ఆలోచించినట్లయితే, ఇద్దరు వేశ్యలు ఉంటారు. ఆ ఇద్దరు వేశ్యలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఒక నైటు ఒక బిడ్డ చనిపోయినప్పుడు మరి చనిపోయిన తల్లి ఏం చేస్తుంది, బతుకున్న బిడ్డను తీసుకుని మరి తన దగ్గర మరి పడుకోబెట్టుకోవడం, చనిపోయిన బిడ్డ మరి వేరే తల్లి దగ్గర పడుకోబెట్టడం అనేది జరిగింది. అంటే తన పేగు పంచుకొని వచ్చిన బిడ్డ ఏ రూపాన్ని కలిగింది, ఎలా ఉంటుంది అనేది తల్లికి తెలుసు కదండి. అయితే వాళ్ళిద్దరు కింద మీద పడుతున్నారు. నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అని కింద మీద పడుతూ మరి మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు దగ్గరికి వచ్చారండి. వచ్చి ఆ యొక్క సొలొమోను రాజును అడుగుచున్నారు, మరి బ్రతికున్న నా బిడ్డ నా బిడ్డేనండి, చనిపోయిన బిడ్డ మరి నా యొక్క ఆమె బిడ్డని చెప్తున్నప్పుడు మరి దేవుడు ఏం చేశాడంటే, మరి అంత జ్ఞానము సొలొమోనుకి ఇచ్చాడు. అయితే వాళ్ళు చెప్తున్నారు, కింద మీద పడుతున్నారు. అయితే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఎవరికండి, సొలొమోను మహారాజుకి. అయితే ఎవరి బిడ్డ ఏంటో నేను చెప్తానని అప్పుడు ఏం చేశారంటే, మరి అక్కడున్న సైనికులు లేకపోతే తనకి సహకారులుగా ఉన్న వ్యక్తిని మరి ఒక కత్తి తెమ్మంటాడండి. ఒక కత్తి తెమ్మని ఆ యొక్క బిడ్డని, బతుకున్న బిడ్డని 2 భాగాలు చేస్తాను, చెరుకు ఒక భాగం తీసుకుందరుగానని మరి ఆ కత్తి తీర్పిస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు మరి ఏ తల్లి తన బిడ్డ చనిపోవడము ఇష్టపడదు కదండి, ఏ తల్లి ఇష్టపడదు. అయితే మరి తన తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి అంటుంది కదా, అయ్యా నా బిడ్డని ఆమెకే ఇచ్చేయండి, ఎక్కడున్నా నా బిడ్డ క్షేమకరంగా ఉంటాడు కాబట్టి తనకి ఇచ్చేయండి, మరి నాకు ఆ బిడ్డని 2 భాగాలు చేయడానికి వీలు లేదని చెప్తూ ఉంటుంది. అదే మరి ఇంకొక ఆమె ఉన్నది, ఆమె అయితే 2 భాగాలు చేసి సగం ఇవ్వండి అంటే ఏ కన్న తల్లి తన బిడ్డని మరి చంపుకోవడానికి ఇష్టపడదు. అందుకనే ఆ సొలొమోను మహారాజు తీర్పిస్తాడు, ఎవరైతే ఆ బిడ్డ చచ్చిపోవడానికి వీలు లేదు, చంపడానికి 2 భాగాలు చేయడానికి వీలు లేదన్నారో ఆమె యొక్క కుమారుడే అని మరి అతడు తీర్పిచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. అంత జ్ఞానము దేవుడు అనుగ్రహించాడండి. అలాంటి జ్ఞానాన్ని దేవుని వద్ద నుండి నువ్వు పొందుకుచున్నావా అని ఈ దినాన్న ఆయన మనం ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటి జ్ఞానం మనం పొందుకోవాలంటే మన జీవితం ఎలా ఉండాలంటే, దేవుని యందు గొప్ప స్థితిని కలిగి ఉండాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. ఎలాంటి జీవితం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ప్రేమించేవారిగా మనం ఉండాలి, దేవుని మనం గణపరిచేవారిగా ఉండాలి. అందుకనే
మరి సర్వ సంపదలు ఆయనందు గుప్తములైన, అంటే ఒక జ్ఞానాన్ని ఇవ్వాలన్నా, ఒక బుద్ధిని ఇవ్వాలన్నా, సర్వ సంపదలు ఇవ్వాలన్నా ఎవరి యొక్క స్వాధీనం అందున్నాయంటే దేవుని స్వాధీనం ఉన్నాయి. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. మరి ఆయన దగ్గర నుంచి వాటిని మనం పొందుకోవాలంటే మొదటిగా ఆయన్ని మనం నమ్మాలి, రెండవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు మనం రక్షింపబడాలి, ఈ లోకం నుంచి మనం వేరు చేయబడాలి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనకి వాటిని అనుగ్రహిస్తాడు. కాబట్టి అటు రీతిగా మనము జీవించాలని దేవాతి దేవుడి దినాన్న మనకు తెలియజేస్తున్నాడు. మన ప్రవర్తన బట్టి మన బిడ్డల ప్రవర్తన ఉంటుంది. కాబట్టి మన ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి మరి మనం జీవించగలగాలని, మన యొక్క తప్పుడు మార్గం ఏదైనా ఉంటే దాన్ని సరిచేసుకుని చక్కనైన మార్గంలో మనం నడుస్తూ మన బిడ్డలు నడిపించే వారిగా, మరి దేవుడిచ్చే బుద్ధి జ్ఞానం సర్వ సంపదలన్నీ మన బిడ్డలు పొందుకునేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు నాయన. బుద్ధి జ్ఞానం సర్వసంపద నీ యందు గుప్తముల వెన్న తండ్రి నాయన. వాటిని పొందుకోవాలంటే నీ యందు భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి, నీ యందు విశ్వాసం కలిగి ఉండాలి, నీ యందు నాయన ప్రభ రక్షింపబడే వారికి ఉండాలి నాయన. అలాంటి జీవితాన్ని మేము పొందుకోవడానికి నీ కృప దయచేయండి. లోకం నుండి వేరు చేయబడే వారికి ఉండడానికి సహాయం దయచేసి ప్రార్థన ఆలకించమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.